తన వాయిస్ తోటి తన గొంతుని మనకు పరిచయం చేద్దామని చెప్పేసి అయితే మన స్టూడియోకి రావడం జరిగింది. సింగర్ బాలమణి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్యాల చూమమల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పిరా మీరు చాలా బాగా పాడుతున్నారని? మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీరు పాడడం? స్కూల్ డేస్ నుంచి స్కూల్లో పాడేదానన్న. ఓకే, అలా ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే. మనం ఫోక్లో చూసుకున్నట్టయితే మీకు నచ్చిన ఒక్క పాట. వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దు పడవంగా పచ్చాని పందిట్లో అలికి ముగ్గులేసి అలుకుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో. మిమ్మల్ని ఇట్లా ఈ పాడే సాంగ్స్ని చూసి ఎవ్వరు కూడా మా దాంట్లో పాడండి అని చెప్పేసి మీకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా వచ్చినాయి అన్న. కాకపోతే అన్నీ గద్దర్ అన్నని, ఎందుకంటే సింగర్స్ ఎవరైనా సరే ఆయనని అభిమానించకుండా ఉండరు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హృదయంలో పెట్టుకుంటారు. గద్దర్ అన్నది ఏదన్నా ఒక్క పాట మీ నోట. యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే, ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తావే, పోరు బాటల్లోన రాగమై జనుల గొంతుల్లో జీవిస్తావే, లాలు నీలు జెండలున్నంత కాలం గుండెల్లోనే ఉంటావే, పంచశీల బోధి వృక్షమై మమ్ము నీడల్లా కాస్తుంటావే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరన్నా. మీ అత్తమామ ఏమంటుంటారు ఈ పాటలు పాడడం, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పెడుతూ? అత్తమామ కాదు, కాకపోతే కొంచెం మా ఫ్యామిలీలో వద్దన్నారు. మా హస్బెండ్ కాకుండా రిలేటివ్స్లో ఉంటారు కదా, వద్దన్నారు. మీకు ఇష్టమైన మీకు నచ్చిన పాట ఏదైనా సరే ఒక ఫోక్ సాంగ్. కాలికి గజ్జెగట్టి డప్పేమో జబ్బకేసి దరువు కొడుతుంటే చూడాలిరా, నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమైలోకమే మరిసెరా, ఓ సిన్నవాడా నా వన్నె కాడా పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా, అంబారి ఎక్కిరారా నాది జంబావుడా హో రాజకుమారా, మా ఏదో చేసావు మాది గ్యాదురా, మంత్రాలు చేసినట్టయితాందిరా, మనసంతాని మీద గుంజుతాందిరా. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ఈరోజు నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట నుంచి ఒక సింగర్ అయితే వచ్చారనమాట. ఫోక్ వర్షన్ కావచ్చు, అందమైన మెలోడీ సాంగ్స్ కావచ్చు, విప్లవ గీతాలు కావచ్చు, తన వాయిస్ తోటి తన గొంతుని మనకు పరిచయం చేద్దామని చెప్పేసి అయితే మన స్టూడియోకి రావడం జరిగింది. తనే బాలమణి, సింగర్ బాలమణి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఆమె జర్నీ ఎక్కడ స్టార్ట్ చేసింది, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బాలమణి గారు నమస్తే అండి. అసలు ఏంటి ఈ ఫోక్ వర్షన్లోకి రావడము? అసలు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పిరా మీరు చాలా బాగా పాడుతున్నారని? మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీరు పాడడం? స్కూల్ డేస్ నుంచి స్కూల్లో పాడేదానన్న. ఓకే, అలా ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే అలా పాడుకుంటూ ఇన్స్టా ఓపెన్ అవ్వడం, ఇన్స్టాలో పెట్టడం అలా జరిగింది. ఇన్స్టా మోజు యూట్యూబ్లో పెడతా. ఒకసారి మన ఆర్ తెలుగు ప్రేక్షకులకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది ఒక్కసారి మీ నోటి నుంచి పరిచయం. నా పేరు బాలమణి, నేను నాగర్ కర్నూలు డిస్టిక్ గట్టుతుమెన్ గ్రామం నుంచి వచ్చాను. మీరు ఇప్పుడు ఇన్స్టాలోకి వచ్చి ఇన్స్టాలోనే పాడుతుంటారా, లేకపోతే ఊళ్ళల్లో పొలం పనులు చేసుకుంటూ ఇంట్లో వేరే ఏమైనా పనులు చేసుకుంటూ అట్లా? అంటే ఎప్పుడు అసలు? స్కూల్ డేస్ నుంచి పాడుకుంటూ వచ్చినా అన్న. కాకపోతే ఇంట్లో కూడా పాడుతుంటా, అదో పని చేసుకుంటూ పాడుతుంటా. ఇన్స్టా అనేది మాకు ఒక సపోర్ట్ కాబట్టి ఇన్స్టాలో పెట్టడం కానీ, యూట్యూబ్లో పెట్టడం కానీ, మోజ్ యాప్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ మీరు వాడిన పాట ఏది అసలు స్కూల్ డేస్లో అయినా సరే? స్కూల్ డేస్లో అంటే మనం ఫెస్టివల్స్ ఏదో అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే కదా, 15th ఆగస్టు, జాన్ 26కు అట్లా ఏమన్నా మీరు వాడేగా? జెండా సాంగ్స్ వాడిన. అవునా, గుర్తున్నాయి ఏమన్నా? ఉంది అన్న. మనం ఫోక్లో చూసుకున్నట్టయితే మీకు నచ్చిన ఒక్క పాటతో స్టార్ట్ చేద్దాం మనం. మీకు ఇష్టమైన పాట ఏదైనా సరే. ఫోక్ సాంగ్ వచ్చేసి లేటెస్ట్గా ఎల్లమ్మ గురించి, బోనాల గురించి సాంగ్ వచ్చింది, అది పాడండి. వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దు పడవంగా పచ్చాని పందిట్లో అలికి ముగ్గులేసి అలుకుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో
రావో గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటలో మరబూసినాయంట కనకంబరాలని కలబూసినాయంట తెల్ల మల్లెలని విరబూసినాయంట పూలల్లో తొట్టెలో ఉయ్యాలలు పంగా నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పేరు పెట్టి విలువంగా రావు రావో రావు రావో వచ్చటి దారుల్లో ఒక మర్రి చెట్టు పయ్యటి దారుల్లో పెద్ద యాప చెట్టు కింద నువ్వు సుక్కబొట్టు పెట్టి సుత్తున్న కూసున్న పెద్ద బిడ్డవు అమ్మ రావు నువ్వు రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు గౌన్లలో బోనాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు రంగుల పట్నాలు రావు రావో రావు రావో. సూపర్, నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉంది. మీ వాయిస్ క్లారిటీ స్పష్టంగా పాడుతారు. అంటే మీరు ఏం పాడాలనుకోరో ఆ క్లారిటీ అయితే మీకు ఉంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే ఫోక్లో ఇప్పుడు సింగర్స్ ఎంతోమంది బాగా ట్రెండింగ్లోకి వచ్చారు. మామూలుగా ఇంట్లలో పాడుకున్న పాటలు పాడుకుంటూ ఇప్పుడు శిరీష కావచ్చు, మౌనిక కావచ్చు, వీళ్ళందరూ కూడా అట్లా మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? మీకు ఎవరు కూడా చెప్పలేదు అసలు పాడమని? లేదన్న, నాకు పెద్ద పరిచయాలు ఎవరు లేరు. ఓకే, ఇలా మీడియా నుంచి వెళ్తున్నా. అచ్చా, అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టడము, ఇలా మీలాంటి వాళ్ళు అన్న వాళ్ళు చూసి నాకు ఇంటర్వ్యూ అని చెప్పడము అలా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే నేను ఈ మధ్యన స్టార్ట్ చేశారు. అసలు ఇన్స్టా మీరు స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది అసలు? 1.5 year అవుతుందన్న. 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసి ఇప్పుడు మీరు చాలా వాస్తవానికి అయితే చాలా అద్భుతంగా పాడారు, మంచిగా ఉంది సాంగ్. యాక్చువల్ ఏంటంటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక్కసారి మనం నిరూపించుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే అడుగు వేస్తామో అతి షార్ట్ పీరియడ్లోనే చాలా కొద్ది కాలంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఇట్లా ఈ పాడే సాంగ్స్ని చూసి ఎవ్వరు కూడా మా దాంట్లో పాడండి అని చెప్పేసి మీకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరన్నా వచ్చినాయి అన్న. కాకపోతే అన్నీ ఎలా అంటే మీకు వాయిస్కి తగ్గట్టు మంచి సాంగ్ రాసి పిలుస్తామమ్మా అనేసి చెప్పడం జరిగింది, కానీ ఇంకా పిలవలేదు. ఓకే, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అంటే ఇట్లా చెప్పిర్రు ఇంకొకరు పిలుస్తలేరు అని తిట్టుకున్నది ఏమన్నా సందర్భం ఉందా? ఏం లేదన్న, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, దేనికైనా ఒక టైం అనేది పడుతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు మనము ఈ మధ్య గద్దరన్న మళ్ళీ ఆయన స్మారక సభలు అనేవి ఏర్పాటు చేసుకున్నాము. గద్దరన్నని ఎందుకంటే సింగర్స్ ఎవరైనా సరే ఆయనని అభిమానించకుండా ఉండరు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హృదయంలో పెట్టుకుంటారు. గద్దరన్నది ఏదన్నా ఒక్క పాట మీ నోట. యుద్ధానౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే, ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తావే, పోరు బాటల్లోన రాగమై జనుల గొంతుల్లో జీవిస్తావే, లాలు నీలు జెండలున్నంత కాలం గుండెల్లోనే ఉంటావే, పంచశీల బోధి వృక్షమై మమ్ము నీడల్లా కాస్తుంటావే, యుద్ధానౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే, ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తావే, పోరు బాటల్లోన రాగమై జనుల గొంతుల్లో జీవిస్తావే, ప్రశ్నల కొడవలే రణమును రాజేసి వనము నుండి జనము పక్షాన నిలిచావు, పేదోళ్ళ రాజ్యమే అంతిమ లక్ష్యంగా తూట మోసి ప్రజల పాటగా నడిచావు, ప్రశ్నల కొడవలే రణమును రాజేసి వనము నుండి జనము పక్షాన నిలిచావు, పేదోళ్ళ రాజ్యమే అంతిమ లక్ష్యంగా తూట మోసి ప్రజల పాటగా నడిచావు, పొడుస్తున్న పొద్దుమ్మ తెలంగాణం విడువమయ్యా నువ్వు నేర్పిన గానం, మరవలేమయ్యా నీ కంచు కంఠం, నీ పాటతోవనే మేమందుకుంటాం, యుద్ధానౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటావే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే, ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తావే, పోరు బాటల్లోన రాగమై జనుల గొంతుల్లో జీవిస్తావే, జనుల గొంతుల్లో జీవిస్తావే, జనుల గొంతుల్లో జీవిస్తావే. జోహార్ గద్దరన్న. జోహార్. అసలు నిజంగా గద్దరన్నని కళ్ళ ముందుకు ఒక్కసారి మీరు అసలు కదిలాడిండు. మీ నోటితో వాడిన పాటతో అయితే గద్దరన్న కళ్ళ ముందు మెదిలిండు. చాలా గ్రేట్ అండి బాలమణి గారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు బాలమణి? అసలు 10th వరకు చదివినాను. 10th వరకు చదువుకున్నారు, పాస్ అయ్యారా? 9th వరకు చదివి మ్యారేజ్ చేసుకున్నా. మొన్న ఓపెన్ 10th రాస్తాను, పాస్ అయినా. పాస్ అయ్యారు. ఓకే, చిట్టీలు గిట్లా ఏమైనా పెట్టిరా? అట్లా ఏం లేదన్న. ఎందుకంటే ఓపెన్ 10th మీరు? ఓపెన్ 10th. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన కానీ లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఓపెన్ 10th అంటే బుక్స్ చూపిస్తారు అదంతా. నేను పూర్ స్టూడెంట్ని యాక్చువల్గా. నేను 7 years తర్వాత రాసాను మళ్ళీ ఓపెన్ 10th కూడా. మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయ్యి 7 years తర్వాత ఓపెన్ 10th రాసా. దేవుడి దయ వల్ల పాస్ అయినా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అన్న. ఎందుకంటే మీ ఎంత అందమైన గొంతుతోటి ఒకవేళ పాటలు నచ్చి ఎవరన్నా మిమ్మల్ని ఇష్టపడి
పెళ్లి చేసుకున్నావు అని. స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడతానే స్కూల్ వరకు తెలుసు, ఇంట్లో కూడా తెలీదు. కాకపోతే ఇంట్లో ఎలా టీవీలో పాటలు వినుకుంటూ ఉంటాం కాబట్టి అలా రిపీట్ చేసుకోవడం పెద్ద ఎవరికి తెలియదు ఇంట్లో. మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి నేను ఇట్లా యాప్లలో పెట్టడం, మా హస్బెండ్ నాకు యాక్సెప్ట్ చేయడం జరిగిందన్న. చాలా సపోర్టా మీ హస్బెండ్? చాలా సపోర్ట్. ఓకే. నేను ఇంత దూరం వచ్చిన అంటే కారణం ఆయననే. ఓకే, సూపర్. అసలు నిజంగా మీ అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే మనం ఒక కళను ఎంచుకున్నప్పుడు ఆ కళను ఎంకరేజ్ చేసే లైఫ్ పార్ట్నర్ ఉండడం అనేది గ్రేట్. నా అదృష్టమే అది. ఎందుకంటే ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఆయన ఏమంటాడు, మా హస్బెండ్ ఏమంటాడు, ఒక భయం అనేది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. మరి ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మీరు మీ హస్బెండ్ చెప్పారా ఇంటర్వ్యూకి వెళ్తున్నా పిలిచారని? ఇంటర్వ్యూ కోసమే వచ్చిన. ఓకే, పంపించి. గ్రేట్. అసలు నిజంగా మీ హస్బెండ్ పేరు ఏం పేరు? శివన్న. శివన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు ఎంకరేజ్ చేయండి సిస్టర్, ఇంకా ముందుకు పోవాలి. మేము మన ఆర్ తెలుగు ఛానల్ తరఫున కూడా మీకు మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఫోక్ సాంగ్స్ ఏదైనా సరే అంటే మీరు ఓన్గా రాసుకోవడం కానీ మీ ఓన్గా రాసిన ఏమైనా ఉన్నాయా? ఫోక్ కావచ్చు, ఎనీ సాంగ్ ఏదైనా లేవన్నా. ప్రయత్నం ఏమైనా చేసిరా? రాయాలని నాకు కూడా చాలా ఇష్టము. ఇన్స్టాలో వాడుతుంటే కూడా చాలా మంది అదే కామెంట్స్ పెడుతుర్రు, ఓన్ గా మీరు పాడితే వినాలని ఉంది, ఓన్ గా రాసి పాడండి అని. కాకపోతే అది ఎలా రాయాలి ఎలా అనేది నాకు తెలీదు. ఓకే. మీ సైడ్ కళాకారులు ఉన్నారా? మీ ఏరియా సైడ్ కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో? ఉండొచ్చు అన్న, నాకైతే ఎవరు తెలీదు. ఇప్పుడు మీకు బుల్లెట్ బండ్ లక్ష్మణ్ అన్న మీ ఏరియా సైడే. ఎప్పుడైనా ఆయన కలవాలని కానీ మాట్లాడాలని సపోర్ట్ చేసుకోవాలని ఎప్పుడైనా ఏమైనా అనిపించిందా? తెలుసు, కాకపోతే సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అవన్నీ మనకు తెలియదు కదా. నాదేంటంటే ఇంట్లో ఉండడం, పాపను చూసుకోవడం. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఓకే. మా పొలంలో ఏమన్నా పని ఉంటే నేను వెళ్ళడం చేయడం చేస్తా. ఓకే. అంతవరకు తెలుసు, సాంగ్స్ వరకు తెలుసు. ఇంకా బయట మా ఊర్లో కూడా నేను పట్టించుకునేవారు పెద్ద. ఓకే. మీ అత్తమామ ఏమంటుంటారు ఈ పాటలు పాడడం, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పెడుతూ? అత్తమామ కాదు, కాకపోతే కొంచెం మా ఫ్యామిలీలో వద్దన్నారు. మా హస్బెండ్ కాకుండా రిలేటివ్స్లో ఉంటారు కదా, వద్దన్నారు స్టార్టింగ్ లో. తర్వాత కొంచెం మంచి ఫాలోవర్స్ పెరుగుతుంటే సపోర్ట్ చేస్తారు అందరు. అంటే ఇప్పుడు మీరు 10th ఒకటే చేసి అక్కడ వరకు ఆపాలని అనుకున్నారా? లేకపోతే కంటిన్యూ చేస్తాం. చేస్తారా? చేస్తున్నారా? స్టడీ చేస్తారు. మొన్ననే కదా ఓపెన్ 10th రాసింది. బాలమని క్లవర్ స్టూడెంటా పూర్ స్టూడెంటా స్టడీ విషయంలో? మరి అంత పూరేం కాదు, బాగానే చదువుతా. ఓకే. మీరు ఎప్పుడైనా సరే పొద్దున్నే లేవగానే అబ్బా ఇంత అందమైన పాట నేనే పాడితే బాగుండు అని అనుకున్న సాంగ్ ఏదన్నా ఉందా? ఒక్కసారి. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి బోనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో. ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగా మలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. సూపర్. నిజంగా మీది జనరల్గా ఎట్లుందంట మీ వాయిస్? నేను ఫస్ట్ మీ వీడియో ఒకటి చూసినప్పుడు విమలక్క వాయిస్ మీది రిలేటెడ్గా ఉంది, అంటే చాలా దగ్గరకు ఉంది. చాలా మంది ఆ సాంగ్ అదే కామెంట్ చేసి డబ్బింగ్ మీరు చేసింది నేను అనుకున్నా లిప్ రీడింగ్ అనేసి అన్నారు అన్న. సరే ఇంటర్వ్యూకి వస్తుంది కదా అసలు కనుక్కుందాం ఏంది విమలక్క వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది అంటే జనరల్గా ఏంటంటే ఆ వాయిస్కి మనం రీల్ చేసేటప్పుడు అదే అని అనుకున్నా. ఇంటర్వ్యూకి వస్తుంది కనుక్కుందాం అసలు విషయం ఏందో తెలుసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. కానీ నిజంగా అసలు లైవ్లో కూడా నా ముందు వాడితే కూడా నిజంగా విమలక్క ఫ్యూచర్లో ఒకవేళ అక్క చూసిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా చూస్తే కనుక మీ రీల్ చూసి ఆమె వరకు పోతే కనుక ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంది విమలక్క. ఎప్పుడైనా అనుకున్నారో విమలక్కని కలవాలి? చాలా మంది కలిసిరా రవీంద్ర భారతిలో. ఓకే ఓకే. నిన్న గద్దరన్న సభ జరిగింది కదా, ఓకే. ఏమన్నారు? అంటే కలిసాం, కాకపోతే మాట్లాడడానికి ఛాన్స్ మాట్లాడలేదు. ఓకే. అక్క అసలు అక్క గొంతు మీకు రావడం అనేది నిజంగా గ్రేట్. ఎందుకంటే విమలక్క తెలియని వాళ్ళు లేరు, గద్దరన్న తెలియని వాళ్ళు లేరు. మంచి మంచి కవులు మనకు కళాకారులు సింగర్స్ చాలామంది తెలంగాణలో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడు మన ముందుకు ప్రజల ముందుకు అయితే వస్తున్నారు. అదొకటి అదృష్టంగానే భావించాలి. అయితే ఇప్పుడు మీకు చిన్న పాప ఉందా ఇంటి దగ్గర? మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అయితే చాలా అదృష్టవంతురాలు మీరైతే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? మీ బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది?
నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వేరన్నా. ఓ మేనమామ వాళ్ళు పెంచి పెద్ద చేసిర్రు, మేనమామ వాళ్ళే పెళ్లి చేసిర్రు. ఓకే మా ఇద్దరు తమ్ముళ్ళు, నేను. పెద్ద ఆయన చనిపోయిండు హెల్త్ బాగోలేక. ఓకే ఇంకా నేను మా చిన్న తమ్ముడు ఇద్దరు అచ్చా ప్రజెంట్. ఓకే ఇప్పటివరకు అయితే ఓకే ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉంది. అయితే మీకు ఇప్పుడు ఫోక్లో చాలామంది సీనియర్ సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు అందులో గిద్దె రామ్ నరసన్న కూడా మంచి కళాకారుడు, ఎందుకంటే ఆయన సాంగ్స్ కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీ రీల్ ఒకటి నేను చూసిన, చాలా అద్భుతంగా పాడారు మీరు. ఉడుకు బువ్వల అదొక సాంగ్, ఒకసారి ఆ గిద్దె రామ్ నరసన్నని గుర్తు చేసుకుందాం. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా నువ్వు, గావురంగా ఎత్తి దించిన సెల్లి యాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, ఆవులేగా దూడను చూస్తుంటే అమ్మ ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లల్ని చూస్తుంటే మనసు కలుకు మంది బిడ్డ, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుకా, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుకా, ఓడిపోని ఒంటరి తనం వచ్చేనని చెప్పి ఓదార్చిపోతుంది బిడ్డ, గోసగూడ నవ్విపోయిందిరా కొడుకా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా. బా సూపర్. నిజంగా రామ్ నరసన్నని ఎంతోమంది అభిమానిస్తే అందులో నేను ఒకరిని. మీరు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, అసలు ఏం చేస్తున్నారు? చిన్న పిల్లనన్నా నేను. అవునా, మీకు ఐడియా ఉందా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అట్లా చనిపోయిన? పెద్దవాళ్ళు అంటుంటే విన్నా కానీ నాకు అంత ఐడియా లేదు. అవునా, సాయి చంద్ అన్న చనిపోయినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? సాయి చంద్ అన్న చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అన్న, ఎందుకంటే ఏమంటారు గద్దరన్న కానీ గద్దర్ తాత కానీ సాయి చందన్న కానీ విమలక్క కానీ అంటే పెద్ద పెద్ద సింగర్స్, వాళ్ళతో పాటు ఫొటోస్ దిగాలని, వాళ్ళతో పాటు మనం కూడా ఒక పాట పాడాలని ఒక చిన్న కళ లాంటిది అనేది ఒకటి ఉండే. ఇంకా గద్దర్ సార్ చనిపోయి ఇంకా కళ నాదైతే నెరవేరదు. సాయి చందన్న కూడా చనిపోవడం, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం అనేది, ఎందుకంటే మంచి కళాకారులు, ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు, ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు, చిన్న చిన్న కళాకారులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన సందర్భాలు ఎంతోమంది ఉన్నారనమాట, వాళ్ళని చూసి ముందుకు వచ్చిన వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు మన మధ్య లేకపోవడం నిజంగా మనం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలైతే కొంచెం బాధపడాల్సిన విషయం ఈ విషయంలో. సాయి చంద్ అన్నది ఎప్పుడన్నా మీరు పాడుకోవడం, ఇంట్లో పాడుకోవడం కానీ, రీల్ చేయడం కానీ ఏమైనా చేసారా? సాయి చంద్ అన్నది వాడినా ఇన్స్టాలో వైరల్ మంచిగా అయింది. అవునా, ఒక్కసారి. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, వెచ్చని నీ కడుపున మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి, ప్రాణవాయు వందించంగా పసిగుండె స్పందించంగా, తన ఆలన పాలనలోనే కడుపులోనే మనముండంగా, ఎంత జాలిగుండే ఎంత జాలిగుండే, అందుకే జగతిలా ఉండే, నా కన్నీళ్లతో నీ కాళ్ళను కడిగిన మోక్షము నాకుండే, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి.
అసలు మీరు సాంగ్స్ అయితే నిజంగా మీకు ఒక పట్టుదల అయితే కనబడుతుంది 100%. ఎందుకంటే మీరు నేనేదో సాధించాలి అనే ఒక తపన అయితే మీలో ఉంది 100%. మీకు సరే ఈ ఇంటర్వ్యూస్ తోటి కావచ్చు, మీకు వేరే పర్సనల్గా ఎవరైనా మీ చుట్టాల ద్వారానైనా సరే మిమ్మల్ని గుర్తించి ఇన్స్టాలో మీ రీల్స్ చూసి గుర్తించే వాళ్ళ ద్వారానైనా మీరు 100% మీరు ఒక స్థాయికి అయితే 100% వెళ్తారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అట్లనే ఇప్పుడు మీరు మీ అత్త వాళ్ళు మీ హస్బెండ్ వాళ్ళు పొలం పనులు చేస్తారు, వ్యవసాయం చేస్తారని అన్నారు కదా, అయితే మీరు కూడా వెళ్తూ ఉంటారు పొలం పనులకి? మా ఇంతకు ముందుకైతే కూలికి కూడా వెళ్ళేదాన్ని. అవునా? కాకపోతే ఇంకా సాంగ్స్ వల్ల ఇంకా సాంగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఓన్లీ మా పొలంలో వరకు వెళ్తాం. మా పనులు చేసుకుంటాం. పొలంలోకి వెళ్ళినప్పుడు పాటలు పాడుతుంటారా? లేదు, ఎక్కువ నేను ఉద్యమ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడుకుంటుంటా ఎప్పుడైనా సరే. పొలంలో పర్టికులర్గా పొలంలో అన్నట్టు ఏం కాదు, ఇంట్లో ఏం కాదు, డ్రైవింగ్ చేసుకుంటా, బస్సులో అయినా ఎలా అయినా. ఓకే, జర్నీలో కూడా అంతే. ఎప్పుడైనా ఇప్పుడు బస్సులో జర్నీ చేస్తుంటే కూడా పాటలు పాడుతున్నారు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత పబ్లిక్ అనేది ఫుల్ అయిపోయారు. ఇప్పుడు మా సీట్లు కూడా మీరే ఆక్రమిస్తుర్రు. ఇంకా అది మాకైతే ఒక విధంగా అన్యాయం జరుగుతుంది. కానీ ఇంకా చెప్పినా కూడా సరే అది అందరిది కాబట్టి గవర్నమెంట్ ఎవరో ఏం చేయలేం. అయితే ఇప్పుడు అంత పబ్లిక్ బస్సులో కూర్చున్నప్పుడు మీరు ఈ సింగింగ్ మీద ఫ్యాషన్ లేదంటే ఆటోమేటిక్గా పాడుతూనే ఉంటారు. హెడ్సెట్ పెట్టుకొని పాటలు పాడుతూ కూడా గట్టిగా పాడతారు. అట్లా పాడిన సందర్భం ఏదైనా ఉందా బస్సులో కూర్చొని ఊరికి పోయేటప్పుడు? నా పక్కన కూర్చున్న వాళ్ళ మొహం చూస్తుంటారు. ఏమంటారు? ఏమన్నారు, వింటూ ఉంటారు. మంచిగా ఉందమ్మా, ఫుల్ సాంగ్ పాడంటారా? ఫుల్ సాంగ్ బాగుందమ్మా అంటారు. అలా జరిగినాయి నాకు ఈ మధ్యనే జరిగినాయి. ఓకే, ఎందుకంటే ఆపుకోలేరు ఎవరైనా. ఒక కళ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉద్యమ పాటల్లో కూడా మీరు వాడతామని అంటున్నారు కదా, ఉద్యమానికి సంబంధించినది ఏదైనా ఒక మంచి పాట. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్యాలచు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా, దేశముకు దరగాన్లను ఉరికించిన నలగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి గూడెములో చల్ కురువగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బ్రతుకు చూసి కలత చెందెరా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్యాలచు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. సూపర్, నిజంగా చాలా బాగుంది. అంటే ఇక మీ పాట, మీ గొంతు అనేది చాలా మధురంగా ఉంది కాబట్టి మీరు ఏది వాడినా చాలా అద్భుతంగానే ఉంటుంది. నిజంగా గ్రేట్. అట్లనే మీరు ఇప్పుడు మన ఊర్లలో ఉండే వాళ్ళము, ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళం దాదాపుగా ఏం చేస్తామంటే ఆర్ నారాయణ మూర్తి సాంగ్స్ కావచ్చు, అంటే మన చిన్నప్పుడు మనం స్కూల్ డేస్లో వెళ్ళినప్పుడు కూడా స్వర్ణక్క, రౌడీ దర్బారు, ఒరే రిక్షా ఇలాంటి సినిమాలు మీరు చూసిన సందర్భం ఉందా? చూసిరా? వాటిల్లో ఏమైనా పాటలు ప్రాక్టీస్ చేసిరా? పాడకపోయినా ఒకవేళ పాడినా ఏమన్నా మీరు పాడి ఇన్స్టాలో కూడా పెట్టినా, ఏంటంటే ఒసే రాములమ్మ మూవీలో ఒసే రాములమ్మ అలా పాడి పెట్టినా. అంటే కామెంట్స్ రావడం వల్ల పాడి పెట్టినా. ఓకే, అంటే కొందరు ఏంటంటే నా వాయిస్ని బట్టి అక్క నాకు ఈ పాట కావాలి, మేడం ఈ పాట కావాలి అనేసి అట్లా మీరు కామెంట్స్ అన్నీ చదివి ఒక్కొక్కసారి కామెంట్స్ చదివి అవి మనకు టైం ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ సాంగ్ అంటే. కొందరు ఏవి పడితే అవి పెడతారు. కాకపోతే నాకు నచ్చి నా వాయిస్కి సెట్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా పాడి పెట్టిన చాలా సందర్భాలు ఉన్నాయి. కూడా అంటే ఇప్పుడు ఓసే రాలమ్మ కానీ ఇప్పుడు ఆ జోనర్కి సంబంధించింది ఏదన్నా మీకు గుర్తున్న పాట, ఇష్టమైన పాట ఏదన్నా ఉందా? ఉందన్న, పాడతారా? ఒక్కసారి గడియ గడియల్లో నమో గండమై, గడప దాటని బ్రతుకు సుడిగుండమై, గడియ గడియల్లో నమో గండమై, గడప దాటని బ్రతుకు సుడిగుండమై, నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా, బ్రతుకన్నదే పోరాటమని తెలియదా, నేస్తమా నేనెందు ఓదునమ్మా, నువ్వు లేక నేనెట్లా ఉందునయ్యా, గడియ గడియల్లో నమో గండమై, గడప దాటని బ్రతుకు సుడిగుండమై, ఎవరి కొరకో ఎందుకొరకో సాగించు పోరాటము, ఇల్లు విడిచి పొల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము, గుండెలో బాధలను దాచుకోవాలి, నా పోరు బాటలో నీ తోడు కావాలి, ఇల్లునే పల్లెగా నువ్వు చూసుకోవాలి,
పంచాది నిర్మలకు చెల్లివనిపించాలి నేనెందు ఓదునయ్యా నీ మాట కాదందునా. మీకు ఫోక్లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఫోక్ ఇండస్ట్రీ మొత్తంలో ఒక్కరు అంటే ఏం లేదు, ప్రతి ఒక్క సింగర్లో ఒక్కొక్క సాంగ్స్ నచ్చుతాయి నాకు. కొన్ని సాంగ్స్ నచ్చుతాయి కాబట్టి పర్టికులర్గా ఒక్కరు అంటూ నాకు సింగర్స్ మెయిన్ ఎవరు లేరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేది మూవీ ఇండస్ట్రీలో. తర్వాత గద్దరు తాత, విమలక్క. విప్లవ గీతాలు ఏమన్నా అంటే రీల్ చేయడం కానీ మీరు ఓన్గా పాడడం కానీ అట్లా ఏమైనా చేసారా? ఓన్గా అయితే ఏం లేదు, రీల్స్ అయితే చాలా వాడిన, చాలా సాంగ్స్ విప్లవ గీతాలు వాడిన. అవునా, ఓకే. ఇప్పుడు లింగన్న, విప్లవం అంటే లింగన్న కూడా గుర్తొస్తారు. సరే ఈ జనరేషన్లో కొంతమందికి లింగన్న అంటే తెలియదు, ఆయన పాటలు తెలిసి ఉండొచ్చు కానీ లింగన్నది అని చెప్పేసి తెలియదు. లింగన్నది ఏదన్నా పాట ఒకసారి పాడతాను. నాకు కూడా లింగన్న సార్ మీద పాడమని నాకు కామెంట్ వస్తే నాకు కూడా తెలీదు, చాలా మంది తెలియదు, ఉద్యమకారులు కానీ చాలా మంది తెలీదు. కాకపోతే లింగన్న పేరు మీద సాంగ్ పాడండి లింగన్న సార్ మీద కామెంట్ వస్తే నేను దాన్ని బట్టి సర్చింగ్ చేసి చూసి ఒక సాంగ్ పాడిన సందర్భం ఉంది. ఓకే, పాడండి ఒకసారి. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళ గడ్డ కొమురము భీమై కోయోల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే హింసాలే శత్రువుల కంటపడ్డా తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా చికాగో నగరాన చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళ గడ్డ కొమురము భీమై కోయోల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ. ఓకే, నైస్, చాలా బాగుంది. ఇప్పుడు మీరు మా భర్త కూడా సపోర్ట్ ఇస్తారు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని అన్నారు కదా. ఇప్పుడు జనరల్గా మీ ఫస్ట్ ఏ పాట చూసి అసలు ఓకే మా వైఫ్ చాలా మంచిగా పాడుతుంది సపోర్ట్ చేద్దాం అని అసలు మీ నోటి నుంచి వచ్చిన ఫస్ట్ పాట ఏ పాట అయినా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు? అలా ఏం లేదు, నేను చాలా పాటలు ఇంట్లో పాడుతుంటా కదా, ఒక్క పాట అన్నట్టు ఏం లేదు, ఇంట్లో పాడుతుంటా కాబట్టి నాకు గొంతు ఉంది అని మా ఆయన కూడా గ్రహించి ఓకే నేను ఇన్స్టాలో పెట్టుకుంటా అంటే డన్ చెప్పేశారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాలో కామెంట్లు వస్తే వాళ్ళకు నేను స్పందిస్తున్నా, రిప్లై ఇస్తున్నా, వాళ్ళు ఏ పాట పాడమన్నారో ఒకసారి సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేసి పాడుతున్నాను అన్నారు కదా. ఇప్పుడు ఓకే, అవి పాజిటివ్ కామెంట్స్. నెగిటివ్గా ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి అన్న. ఏంటంటే కేసీఆర్ సార్ గురించి పాడినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఏమని అంటే మీకు మంచి వాయిస్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, పాడితే ఉద్యమ పాటలు పాడండి, లేకపోతే మూవీ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ పాడండి, రాజకీయం పాటలు ఎందుకమ్మా మనకి అనేసి. నల్లాగొండ జిల్లా సభకు అనే సాంగ్ పాడిన, అది నా ఇన్స్టాల్లో ఫస్ట్ వైరల్ అయిందంటే కొంచెం ఆ సాంగ్ అలా బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చినాయి కొన్ని. ఓకే, అంటే కొంచెం జర వార్నింగ్ చేసినట్టుగా వచ్చినాయి. వార్నింగ్ చేసినట్టు ఏం కాదు, అవసరమా మనకి అట్లా అనేసారు, సరేలేండి అనేసి అక్కడికి 2-3 సాంగ్స్ అయితే పాడిన కేసీఆర్ గురించి. ఓకే, మీకు ఏదన్నా కేసీఆర్ పాట ఇప్పుడు మీరు అది పాడితే వైరల్ అయింది అన్నారు కదా, మీకు గుర్తుందా పాట? నల్లాగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాముల్లేలున్న సిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే. అయితే ఇప్పుడు మీకు జయరాజ్ ఐడియా ఉన్నారా? జయరాజ్ సాంగ్స్ అని చెప్పి యూట్యూబ్లో చాలా ఫేమస్ అనమాట. అంటే ఇప్పుడు జయరాజ్ అని గుర్తు చేయాలంటే నేను సింగర్ని కాదు, కాకపోతే నాకు కూడా ఏంటంటే పన్నుకు వస్తుంది అనమాట. కొంచెం మీరు డిసప్పాయింట్ కావద్దు నా వాయిస్ని. మా ఫ్రెండ్స్ మా ఆర్ తెలుగులో టీం కూడా అంటనే ఉంటారు అనమాట, అన్న ఇంకోసారి రిస్క్ చేసి నువ్వు పాడితే మటుకు మేము జాబులు మానేస్తాం, ఇప్పటికి చాలాసార్లు చెప్పినాం, దయచేసి పాడి మమ్మల్ని మాత్రం బయటకు పంపించొద్దని అన్నారు. కాబట్టి ఇప్పుడు కొంచెం రిస్క్ చేస్తున్నా. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఈ పాట విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. లిరిక్ నేను కరెక్ట్ పాడినా లేదో నాకు తెలియదు, కాకపోతే జయరాజ్ అన్నని గుర్తు చేసే ప్రయత్నంలో ఒక లైన్ పాడిన అంతవరకే. విన్నారా ఈ పాట? విన్నారా? ఎట్లా అనిపించింది? ఇప్పుడు నేను పాడితే ఎట్లా అనిపించింది, మీరు అప్పుడు విన్నప్పుడు ఎట్లా అనిపించింది? బాగానే పాడుతున్నారన్నా మీరు కూడా. నేను పర్లేదా? పర్లేదు. ఓకే, సింగర్గా ట్రై చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఇప్పుడు మీకు ఇన్స్టాలో కూడా కొంతమంది మిమ్మల్ని ఫ్యూచర్లో మిమ్మల్ని టచ్ చేస్తాము, ఎందుకంటే సాంగ్స్ మీతో పాడించుకుంటాము, మీ వాయిస్ ఖచ్చితంగా సెట్ అవుతుంది అని అనుకుంటే పాడించుకుంటాం అని చెప్పేసి కూడా మీకు కొంతమంది మెసేజ్ చేసిరని అన్నారు కదా. ఒకవేళ మీరు పాడాల్సి వస్తే
ఎంత తీసుకుంటారు? ఇంత తీసుకుంటాం అంత తీసుకుంటాం అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేను మనీ విషయంలో అయితే. కాకపోతే నా గొంతు పబ్లిక్లోకి వెళ్ళాలి అనే ఒక అంతే అంతే. ఓకే. ఇప్పుడు ఫోక్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? అంటే ఈ మధ్య ఫోక్ అనేది ఒక ట్రెండింగ్ ఈక్వల్ టు మూవీ సాంగ్స్ని కూడా ఢీ కొడుతున్నాయి, మిలియన్స్లోకి వెళ్తున్నాయి. అవునన్నా. మీకు ఏదైనా సరే నచ్చిన పాట ఏదైనా ఉంటే పాడతా. ఒకసారి పాడండి. సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిల్లగ కొమరయ్యా ఎటో వెళ్తున్నవో, ఏం పిల్లగ కొమరయ్యా. కమలు పెట్టిన చూడవా నా సెవులనన్న చూడవా, కమలు పెట్టిన చూడవా నా సెవులనన్న చూడవా, కమ్మలన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిల్లగ కొమరయ్యా ఎటో వెళ్తున్నవో, ఏం పిల్లగ కొమరయ్యా. బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మల నన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మల నన్న చూడవా, బొట్టన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిల్లగ కొమరయ్యా ఎటో వెళ్తున్నవో, ఏం పిల్లగ కొమరయ్యా. కాటుక పెట్టిన చూడవా నా కనుల నన్న చూడవా, కాటుక పెట్టిన చూడవా నా కనుల నన్న చూడవా, కాటుకన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిల్లగ కొమరయ్యా ఎటో వెళ్తున్నవో, ఏం పిల్లగ కొమరయ్యా. సూపర్. ఇప్పుడు మీకు మధుప్రియ సాంగ్స్ ఏదన్నా పాడాలని అనుకుంటే, ఎందుకంటే మధుప్రియ తెలియని వాళ్ళు కూడా లేరు. అవునండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మధుప్రియని బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్ల సాంగ్ అనేది అందరికి కనెక్ట్ అయింది. అవునన్నా. ఎప్పుడన్నా మీరు పాడిరా ఆడపిల్ల సాంగ్? పాడిరా? ఇప్పుడు పాడతారా? ఒకసారి పాడండి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం మెరుగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిర్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. సూపర్. మీరు లైఫ్లో బాగా బాధపడ్డది ఏదన్నా సందర్భం ఉందా? పెళ్ళికి ముందైనా సరే, పెళ్ళి తర్వాత అయినా సరే? చాలా ఉన్నాయన్న. అవునా? అంటే ఏ విషయంలో బాధపడ్డారు? అంటే చిన్నప్పుడే ఒక 5 years ఏజ్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. ఓకే. ఇంకా అమ్మ ప్రేమ లేకుండా పెరిగినా కాబట్టి పెళ్ళప్పుడు కానీ అమ్మ అంటే ప్రతి మూమెంట్లో గుర్తుకొస్తుంది. ఆడపిల్లలకు పర్టికులర్గా ఒక ఏజ్ వచ్చినాక, పెళ్ళి సందర్భంలో, పిల్లలు పుట్టినాక అలా చాలా ఫేస్ చేసిన. 5 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయారా? ఓకే. మీరు బాగా ఆనందపడ్డ సందర్భం? జీవితంలో మర్చిపోను అంటే నాకైతే పాప ఫస్ట్ ఆడపిల్లనే పుట్టాలని ఒక కోరిక ఉండేది. అవునా? ఏంటది? అంటే ఎవరైనా కొడుకు పుట్టాలి, అట్లా ఏం లేదు, సామ్రాజ్యాన్ని అధిగమించాలి, నా ఆస్తిపాస్తులు అన్నీ ఆయననే, ఆడపిల్ల అయితే మొత్తం తీసుకుపోతుంది, అలా ఏం లేదన్న. కాకపోతే మా అమ్మ లేదు కాబట్టి నాకు ఒక బిడ్డ పుడితే మా అమ్మనే పుడుతుందని ఒక కళతోటి ఉన్నా కాబట్టి ఆడపిల్ల పుట్టింది, హ్యాపీ. ఇప్పుడు మరి మీ పాపకి ఏ పేరు పెట్టారు? మీ అమ్మ పేరు పెట్టిరా? ఎవరి పేరు? లేదన్న, అమ్మ అంటే గ్రహాన్ని అట్లా పుట్టిన టైం బట్టి గ్రహబల ప్రకారం జాతకరీత్యా. అవునా? ఓకే. మీ పాప పేరు ఏం పేరు? మోక్షిత. మోక్షిత. ఓకే, సూపర్. మా అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు వస్తే అదే పెడదాం అనుకున్నా కానీ సెట్ కాలే. అవునా? ఓకే. మీ అమ్మ పేరు ఏం పేరు? ఇందిరమ్మ. ఇందిరమ్మ. ఇందిరమ్మ కూడా చాలా గొప్ప పేరు అసలు. ఫైనల్గా మన ఇంటర్వ్యూ అయిపోయే ఈ క్రమంలో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన పాట ఏదైనా సరే, ఒక ఫోక్ సాంగ్. ఓకే అన్న. కాలికి గజ్జెగట్టి డప్పేమో జబ్బకేసి దరువు కొడుతుంటే చూడాలిరా, నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా. ఓ సిన్నవాడా నా వన్నె కాడా, పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా, అంబారి ఎక్కిరారా నాది జంబావుడా, హో రాజకుమారా, మా ఏదో చేసావు మాది గ్యాదురా, మంత్రాలు చేసినట్టయితాందిరా, మనసంతాని మీద గుంజుతాందిరా. ఓకే, సూపర్ అండి బాలమణి గారు. నిజంగా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఫ్యామిలీ సపోర్టు, మీ హస్బెండ్ సపోర్టు జీవితాంతం మీకు తోడుండాలి. అలాగే మన ఇంటర్వ్యూ చూసైనా సరే పెద్ద పెద్ద కళాకారులు, ఫోక్ ఇండస్ట్రీలో రాణించిన వారు, వాళ్ళ దృష్టికి మీ సాంగ్స్, మీ గొంతు వెళ్ళాలి. మీరు ఏదో ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ మీరు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇదే స్టూడియోలో అయినా సరే ఏదైనా ఇంకొక అందమైన లొకేషన్లో మీ ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేద్దాము. చూస్తున్నారు కదా,
ఇలాంటి కళాకారులను ఎప్పుడు మన ఆర్ తెలుగు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు మీ అజిత్. థ్యాంక్ యూ.